10th term of an AP is 52 and 17th term is 20 more than 13th term అన్న. ఫైండ్ ది AP అని అడుగుతున్నాడు. సో ఒక సిరీస్లో అంటే అడిగేమన్నాడు 10th టర్మ్ ఇచ్చాడు అన్న ఎంతని 52 అని ఇచ్చాడు. నెక్స్ట్ 17th టర్మ్ అంట 13th టర్మ్ కన్నా 20 ఎక్కువగా ఉందంట అన్న. సో అంటే రెండింటికి డిఫరెన్స్ ఎంత 20 అని చెప్పేసి అంటున్నాడు రా. సో ఫైండ్ AP అంటే సిరీస్ కనుక్కోమని చెప్తున్నాడు. సో కనుక్కుందాం ఒకసారి. సో అది ఇచ్చింది ముందు మనం జాగ్రత్తగా రాద్దామన్నా. ఆ 10th టర్మ్ ఇచ్చాడు A10 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి A10 ఈక్వల్ టు 52 అన్నాడు అన్న. నెక్స్ట్ A17th మైనస్ A13th అన్న అంతే కదా. సో A17th మైనస్ A13 డిఫరెన్స్ ఎంత వచ్చిందన్నా 20 అని చెప్పేసి ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత అన్నాడు 20 అన్నాడు. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి D వస్తుందన్నా చూద్దాం ఒకసారి. సో A ప్లస్ 16D మైనస్ ఆఫ్ A ప్లస్ 12D అన్న. సో 12D ఈక్వల్ టు 20 అన్న. సో A ప్లస్ 16D మైనస్ A మైనస్ 12D ఈక్వల్ టు 20 అన్న. మైనస్ A ప్లస్ A క్యాన్సిల్ అయిపోతే 16Dలో నుంచి 12D తీస్తే 4D ఈక్వల్ టు ఏంటన్నా 20 4 1s 4 5s అన్న. D ఈక్వల్ టు ఏంట్రా 5 అన్న. ఈ D వాల్యూ తీసుకెళ్ళి టర్మ్ లో ప్లేస్ చేద్దాం రా. ఏ వాల్యూ వస్తుంది A10 అంటే ఏంటన్నా. సో A ప్లస్ 9D ఈక్వల్ టు 52 అన్న. సో అంటే A ప్లస్ 9 ఇంటూ 5 ఈక్వల్ టు 52 నాన్న. అంటే A ప్లస్ 45 ఈక్వల్ టు 52 నాన్న. A ఈక్వల్ టు 52 మైనస్ 45 రా. అంటే A ఈక్వల్ ఎంత రానా 7 రా. సరిపోయిందా అన్న. ఏ వాల్యూ తెలుసు మనకి D వాల్యూ తెలుసు. AP సిరీస్ అడుగుతున్నాను. సిరీస్ ఏంటన్నా A అండ్ A ప్లస్ D అండ్ A ప్లస్ 2D సో ఆన్ రా. ఏంటి నాన్న 7 ప్లస్ 5 రైట్ and 7 plus 5 into 2 na. So 7 12 plus 17 so on, right. So okay na.